సంక్రాంతికి రిలీజ్ అయిన మన 5 తెలుగు ఫిల్మ్స్ కలెక్షన్స్ అండ్ బిజినెస్ రిపోర్ట్ ఒకసారి చూస్తే ఇదంతా ఫ్రైడే నాటి నెంబర్స్ మాత్రమే. వీకెండ్ నెంబర్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఫస్ట్ వన్ రాజసాబ్ మూవీ వరల్డ్ వైడ్ 209 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎంటర్ అయితే 8 డేస్కి వరల్డ్ వైడ్ 194 కోట్ల గ్రాస్ని 116 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 93 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. ఇదైతే ఇంపాసిబుల్. నేనొక 80 to 85 మధ్యలో లాస్ మిగిల్చేస్తుందని అనుకుంటున్నా. స్టార్ హీరో సినిమాలంటే హిట్ అయితే ఎంత డబ్బు తింటామో పోతే లాస్ కూడా అంతే హ్యూజ్గా భరించాలి. ప్రభాస్ అన్న కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాసెస్ ఇది. నెక్స్ట్ మన శంకరవరప్రసాద్ 122 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయింది. 4 డేస్కి వరల్డ్ వైడ్ ఇది 186 కోట్ల గ్రాస్ని 114 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 8 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఇది సాటర్డే కలెక్షన్తో ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. బాలశంకర్ లాంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత ఒక మాస్ కంబ్యాక్ బాస్కొచ్చింది. కంగ్రాచులేషన్స్. ఆల్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి గారు. దీనికి కాంపిటీషన్ గనక లేకపోయిండుంటే ఫైనల్ రన్ 350 నుంచి 400 మధ్యలో ఆగదును. బట్ రెస్ట్ ఆఫ్ మూవీస్ కూడా చాలా బాగా ఆడడం వల్ల థియేటర్స్ అండ్ కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోక తప్పదు. ఫస్ట్ టైం అనుకుంటా పొంగల్కి తెలుగు నుంచి 5 ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ ఆ 5 నోన్ యాక్టర్స్ అవ్వడం. ఇంకా రవితేజ గారి భర్త మహాజనులకు విజ్ఞప్తి మూవీ 20 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 4 డేస్కి 12 కోట్ల గ్రాస్ని 7 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకో 13 కోట్లు కలెక్ట్ చేయాలి. పాపం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్లాప్ అవబోతున్న సినిమా ఇదేనేమో. రవణ కష్టం ఎవ్వరికీ రాకూడదు. ఆయన మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందులోనూ మిగతా మూవీస్ కూడా బాగా ఆడుతున్నాయి. ఇంకా దీన్ని ఎవరూ పట్టించుకోనట్టు వెళ్తోంది బండి. అండ్ అనగనగా ఒక రాజు మూవీ 28 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయింది. 3 డేస్కి ఇది వరల్డ్ వైడ్ 39 కోట్ల గ్రాస్ని 22 కోట్ల షేర్ రాబట్టింది. 6 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. శంకర వరప్రసాద్ తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్కి వెళ్లబోయే సినిమా ఇదే. ఇంకా లాస్ట్ వన్ సర్వానంద్ గారి నారి నారి నడుమురారి మూవీ 10 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 2 డేస్కి 9 కోట్ల గ్రాస్ని 5 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకో 5 కోట్లు కలెక్ట్ చేస్తే ఇది కూడా హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. ఏంటో వచ్చి రవణ ప్రభాస్ అన్న సినిమాలు ఈసారి దెబ్బైపోయాయి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.